కోర్టులోనండి మీరు గమనిస్తే కోర్టు హాల్ అంటే లైక్ కోర్టు ప్రాంగణంలోకి వెళ్తే ఎక్కడ జనాలు ఎక్కువ ఉంటే అదే ఫ్యామిలీ కోర్ట్. అన్ని పోలీస్ స్టేషన్స్ ఉంటాయండి, ఎక్కడ జనాలు కిక్కిరిసిపోతే అదే మహిళా పోలీస్ స్టేషన్. ఎప్పుడు కూడా అండి, మరి అదేంటో నాకు అర్థమే కాదు, ఎప్పుడు జనాలు కిక్కిరిసిపోతూ ఉంటారు. అంటే సర్దుకుపోయే మనస్తత్వం కుటుంబాలలో కోల్పోయారా, లేకపోతే తల్లిదండ్రులు సర్దుకుపోమ్మా అని చెప్పటం లేదా, లేకపోతే సొసైటీలో ఒక్కళ్ళే బ్రతికితే అవమానం, అది మగవాడికైనా అవమానమే ఆడదానికైనా అవమానమే. పెళ్ళం వదిలేసిందంటే మగవాడను గొప్పోడు అవుతాడా? అవడు కదా. కానీ అవ్వచ్చేమో మరి, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు భార్యను వదిలేసి కూడా ఒక గొప్ప స్టేజ్లో ఉన్నారు. కానీ అదే రకంగా భార్యని వదిలేసిన ఆవిడ మాత్రం అక్కడే, అంటే భర్తను వదిలేసిన భార్య మాత్రం అలా 4 గోడల మధ్య నలిగిపోతుందా, ఆమె కూడా రాష్ట్రాన్ని పరిపాలిస్తుందా అంటే మరేమో. వాళ్ళు కూడా నాకు చాలామంది రాజకీయ నాయకులు కనపడ్డారు. ఈరోజు కలిసి ఉంటున్నారో విడిపోతున్నారో తెలియదు, సింగిల్గా ఉంటేనే రాష్ట్రాన్ని ఒక కంట్రోల్ చేయగలుగుతున్నారు. నాకు తెలిసి నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళు పెళ్ళి వద్దనుకుని లేకపోతే బంధాలని తెంచుకొని వాళ్ళ ఇష్టాన్ని ప్రేమని ప్రజల మీద రాష్ట్రాన్ని మీద నెలకొల్పుతున్నారు. మరి గొప్ప వాళ్ళ లేనికి ఇబ్బంది మీకెందుకని నన్ను అడుగుతున్నా. విడాకులు తీసుకోవడానికి భయం, విడాకులు రావడానికి టైము. సో ఇప్పుడు మ్యూచువల్కి 6 నెలల టైం గడువు అక్కర్లేదన్నప్పుడు భర్త విడాకులు వేసినా భార్య విడాకులు వేసినా సంవత్సరం గడువు లోపల జడ్జ్మెంట్ ఇవ్వాలి అనేది కొత్త తీర్పు రావాల్సి ఉందండి. ఇది తీర్పు అంటే. ఇష్టపడి విడిపోయేటప్పుడు 6 నెలలు ఏముంది వెయిట్ చేస్తారు, పెద్ద నష్టం ఏముంది, వచ్చేస్తుంది కదా. కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు అంటూ ఆకాశంలో అరుంధతిని చూపిస్తారు చూడండి, పట్టపగలు కూడా. అదిగో ఆ చుక్క అక్కడ ఉండదు, అయినా అటు చూసి అటు వేలు చూపించు, అమ్మ నువ్వు కూడా అటే చూడు, అరుంధతి కనిపిస్తుందా నేను అడుగుతా, అరుంధతి తప్ప అన్ని చుక్కలు కనపడతాయి నాకు అని వీడు చెప్పడం. ఇదంతా చూస్తే ఇది కాదండి రావాల్సిన చట్టాలు. ఏ కేసు వేసినా సంవత్సరం గడువు లోపల జడ్జిమెంట్ రావాలి అనేది ఒక చట్టం వస్తే బాగుంటుంది. ముఖ్యంగా 498కి, డీవీసీకి, డైవర్స్కి, ఇటువంటి వాటికి. ఏ మర్డర్ కేసుకి పొడిగిస్తే ఏమైంది, నష్టమే ఉండదు. కానీ ఇవి కనపడనటువంటి సెన్సిటివ్ మ్యాటర్స్. ఇందాక ఒక క్లయింట్ అడిగారు చూడండి, 10 ఏళ్ళు అయిపోయింది, ఆ జడ్జిమెంట్ చూస్తానో లేదమ్మా, నా కేసు మీరు తీసుకుంటారా అని. 10 ఏళ్ళు పొడిగించినటువంటి లాయర్ ఏంటి, ఎథికల్ వాల్యూస్ ఏంటి సార్, వాడు ఏమన్నా మర్డర్ చేసినాడా, మానభంగం చేసినాడా, వాడి కర్మ గాలి పెళ్లి చేసుకున్నాడు అంతే. సో ఇటువంటి విషయాల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని బేస్ చేసుకొని 6 నెలలు గడువు అక్కర్లేదు. మీరు ఇవాళ విడాకులకు అప్లై చేస్తే ఇద్దరు మనస్ఫూర్తిగా ఒకరికొకరు మ్యూచువల్ ఫైనాన్షియల్ అన్ని అండర్స్టాండింగ్లు ఓకే అయితే వితిన్ 1 వీక్లోనే మీకు రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం అయినటువంటి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు వెలువరిచింది. సో తద్వారా చాలామందికి 6 నెలలు సమయం వృధా కాకుండా ఒక 1 వీక్లో అయిపోయే అవకాశం ఉంటుందండి.